13వ అధ్యాయమునందు 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు అమానిత్వమధంబిత్వమహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం చౌషం స్థైర్యమాత్మవినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మమృత్యుజరావ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరన విశ్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్వత్వమిష్టానిష్టోపపత్తిషు మయి చాన్యయోగేన భక్తిరైవ విచారిణి వివిక్తదేశసేవిత్తమరతిర్జన సంసది ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యతతోన్యథా అని ఈ 5 శ్లోకముల యందు 20 సుగుణాలు జ్ఞానుల లక్షణాలు భగవంతుడు మీరు జ్ఞానుల అజ్ఞానుల మేము జ్ఞానులం అనుకుంటున్నారు కదా, జ్ఞానులకున్న లక్షణాలు ఇంతకుముందు కూడా దైవాంశ సంభూతులైనటువంటి వారు అసురాంశ సంభూతులైనటువంటి వారు ఎలానో చెప్పుకున్నాము, భక్తుల లక్షణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు జ్ఞానులైన వాళ్ళు ఎలా ఉంటారు? జ్ఞానులైనటువంటి వారికి ఇట్టి సుగుణాలు కలిగి ఉంటారు. 20 సుగుణాలు కలిగి ఉన్నటువంటి వారు జ్ఞానులు. అందుకోసము అమానిత్వమధంబిత్వమహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం చౌషం స్థైర్యమాత్మవినిగ్రహ. అందుకోసం ఈ ప్రథమ శ్లోకంలోనే 9 సుగుణాలు వర్ణించినాడు భగవంతుడు. అమానిత్వ దేహాభిమానాన్ని వదులుకోవాలా జ్ఞాని, దేహ దృష్టిని వదిలేసి ఆత్మదృష్టిని అలవడుచుకోవాలి. దేహాభిమాన పాశేన చిరం బద్ధోషి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్ని కృష్ణి సుఖీ భవ. నువ్వు సుఖవంతుడు, సుఖజీవి కావాలి. సుఖం అంటే ఆనందము. అటు ఆనందో బ్రహ్మ, నువ్వు ఆనంద స్వరూపుడవే భాషించాలంటే నువ్వు ఎప్పుడు ఆనంద సాగరంలో మునిగి ఆ ఆనంద సాగరంలో తన్మయత స్థితిలో నువ్వు మునిగి ఉండాలంటే, ఆ బ్రహ్మానంద సాగరంలో ఎప్పుడు నువ్వు ఓడలాడాలంటే దేహాభిమానాన్ని వదులుకో. నేను స్త్రీని, నేను పురుషుని అని లింగ భేదాలు పెట్టి కులమత భేదాలు పెట్టేసి కేవలము మానవులు సృష్టించుకున్నటువంటి శాస్త్రాలు ముందు పెట్టుకొని ఆత్మజ్ఞానాన్ని కోల్పోతున్నాడు జీవుడు. అందుకోసమే దేహాభిమానం అనే పాశమనే, ఆ పాశం అంటే ఒక త్రాడు చేత బంధింపబడ్డారు. ఓ జనక రాజర్షిని వశిష్ఠ యోగీంద్రుల వారు జనక రాజర్షుల వారికి ఉపదేశం చేసినటువంటిది. ఇక్కడ ఇది ఒక్కచోట దీని సారాంశం చెప్తున్నాడు. ఇక్కడ అష్టావక్రమునీంద్రుల వారు జనక రాజర్షుల వారికి ఉపదేశం చేసినటువంటిది ఈ శ్లోకమును. దేహాభిమాన పాశేన చిరం బద్ధోషి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్ని కృష్ణసుఖీ భవ. ఈ దేహాభిమానం అనే పాశాన్ని వదిలేసేసి, అప్పుడు దేహాభిమానం అనే పాశం చేత జీవుడు బంధింపబడ్డాడు. దీని వైరాగ్యం అనే ఖడ్గం చేత దీన్ని ఛేదించు, జ్ఞానం అనే ఖడ్గం చేత దీన్ని ఎవరు ఛేదిస్తారో వారే ఆత్మసుఖాన్ని పొందుతారు. బోధోహం జ్ఞాన ఖడ్గేన, బోధ అంటే జ్ఞానము అనే ఖడ్గము చేత ఛేదించము, అప్పుడు కూడా జీవుడు కైవల్యాన్ని పొందడానికి ఉంటుంది సుమా. అందుకోసమే ఇక్కడ అమానిత్వమధంబిత్వ అహంకారాలను కూడా మొత్తం తొలగించుకోవాలి. దేహాభిమానాన్ని, కామ క్రోధ లోభము మదము మాశ్చర్యములను జయించిన వాడే ఆత్మజ్ఞానమును పొందటానికి అధికారి అవుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు. అందుకోసమే అహంకారం అనేది మాటి మాటికి అడ్డొస్తుంది. నేను నేను నేనంటారు, అది ఊరుకోదు. అందుకోసమే వేదవ్యాస మహర్షుల వారు మహాభారతంలో సమిత్పచితం క్రోధమక్రోధేన నిరస్యతి దేవయాని విజానీతి తేన సర్వమిదం జగత్తు. ఈ జగత్తు అంతటిపైన మీరు విజయాన్ని పొందాలంటే నీ క్రోధాన్ని జయిస్తే చాలు, ఈ జగత్తు అంతటిపైన మీరు విజయాన్ని పొందిన వాళ్ళు అవుతారు. నువ్వు 10 మంది ద్వారా మంచివాని అనిపించుకోవాలన్నా క్రోధాన్ని త్యజిస్తూ, క్రోధం లేనివారు
పరమ పావన స్వరూపులు అవుతారు వాళ్ళు. క్రోధం అనే ఆ అహంకారం ఎప్పుడు వచ్చేసిందో అన్నీ ఉన్నట్టు వారిలో. అందుకోసమే వీళ్ళు జ్ఞానులా కారా అని కొంచెం తిట్టి చూడాలి. తిట్టి చూస్తే వాళ్ళు ఉలికి పడినారనుక ఇంకా జ్ఞానస్థితిని పొందలేదు. అయితే జ్ఞాని తిట్టినంతమంది ఊరుకోరు. ఎందుకు తిట్టుతున్నావు నాయన అని చెప్పి సమాధానము ఆ ప్రశ్నేసి వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో తీర్చిదిద్దుట నిమిత్తమై ఉంటారని తిట్టినారు. కాముగా జ్ఞాని పోడు. జ్ఞానిని అజ్ఞానిని జ్ఞానిగా మార్చుట నిమిత్తమే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసమే జ్ఞానులైనటువంటి వారు యహ సమిత్ప్రతితం క్రోధ మక్రోధేన నిరశ్యతి, పొంగుతూ వచ్చుతున్నటువంటి క్రోధమును అక్రోధమని ఒక నీరు చేత ఎప్పుడు ఆర్పేసినారో, అంటే శాంతమని నీరు చేత ఎప్పుడు ఆపేసినారో, యహ సమిత్ప్రతితం క్రోధమక్రోధేన నిరశ్యతి దేవయాని విజానేతి తేన సర్వమిదం జగతు. జగత్తు అంతటిపైన మీరు విజయాన్ని పొందాలి. ఒక్కరు ఇద్దరు ముగ్గురని కారు. ఈ జగత్తు అంతటిపైన విజయాన్ని పొందాలంటే మీరు క్రోధాన్ని త్యజించండి. క్రోధమే నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణః, గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమా. జ్ఞాని కూడా ఒక ఆభరణం ఉన్నది. నరునికి ఆభరణము రూపం. అయితే సద్గుణాలు లేకపోతే ఆ రూపం ఒక పిశాచంతో సమానం. చీడి అని దూషిస్తారు వాళ్ళు. అందుకోసమే నరునికి ఆభరణం రూపమైన ఆ రూపమునకు ఒక ఆభరణము. సద్గుణాలే ఆభరణములు. మానవునికి సద్గుణాలు లేకపోతే ఎంత రూపలావణ్యములుండినా సరే, రూపలావణ్యములతో భాషించినా అదొక పిశాచము పెనుభూతముగా చూస్తారు మానవుని. నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణః. ఆ రూపమునకు ఆభరణములు సద్గుణములు, సద్గుణాల గుణస్యాభరణం జ్ఞానం. ఆ సద్గుణములకు ఆభరణం ఏదంటే జ్ఞానం. జ్ఞానం అంటేనే సద్గుణాలు భాషిస్తాయి. జ్ఞానస్యాభరణం క్షమ. ఇంకా జ్ఞానము కడసారిది. కానీ ఆ జ్ఞానము భాషించాలి అంటే క్షమ అనే కిరీటము ధరిస్తేనే, మానవునికి కిరీటము ధరిస్తే ఒక మహారాజు ఎట్లా భాషిస్తున్నాడో సింహాసనం పైన, జ్ఞానికి కిరీటము క్షమ. క్షమ లేకపోతే జ్ఞాని కాలేడు. అందుకోసమే క్షమాశీలులై విహరించండి మీరు. అందుకోసమే కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు జయించాలి. అందుకోసమే వేదవ్యాస మహర్షుల వారు మీరు పొంగుతూ వచ్చుతున్నటువంటి కోపమును అప్పుడప్పుడు పొంగిన పాలు ఏమవుతాయి? పొయ్యిపాలు. పొంగిన పాలు పొయ్యిపాలు. వచ్చుతున్నటువంటి క్రోధమును ఆపలేకపోతే నీ జ్ఞానశక్తి పొంగిపోతుంది, అంటే వ్యర్థమైపోతుంది. అందుకోసమే ఒక చిన్న పిల్లవానిపైన తల్లి కోపగించుకున్నట్టుగా ఈ ప్రపంచం పైన ఒక సంఘంలో ఒక సంఘ సంస్కరణకర్తగా ఉన్నప్పుడు బిడ్డ, ఒక తల్లిదండ్రులు చిన్న పసిపాప వినకపోతే కోపంతో ఎప్పుడు కొట్టలేరు. లోపల అనంతమైన ప్రేమతో ఉండి బయట కోపం నటించినట్టు నటిస్తూ వాని సన్మార్గంలో తీర్చిదిద్దినట్టుగా సంఘ సంస్కరణకర్తలైనటువంటి మహనీయులు జ్ఞానులైనటువంటి వారు బయట కొంత శిష్యులను ఉద్ధరించాలంటే వాళ్ళు వినరు. ఒక్కొక్కసారి కొట్టవలసిందే, తిట్టవలసిందే. మరి కొట్టడం తిట్టడం కోపం కాదా? అది కోపం కాదు. అందుకోసమే మహర్షులు ఏం చెప్పినారంటే వాళ్ళు హెచ్చరిక చేసినారన్నమాట. అంతే లాలనాత్ బహవో దోషాః స్థాడనాత్ బహవో గుణాః తస్మాత్ శిష్యంచ పుత్రంచ తాడయేతు నతు లాలయేతు. కుమారులు వినరు, కర్ర తీసుకొని 2 వేస్తేనే వింటారు వాళ్ళు. అట్నే ఇక్కడ లాలనాత్ బహవో దోషః స్థాడనాత్ బహవో గుణః తస్మాత్ శిష్యంచ పుత్రంచ తాడయేతు నతు లాలయేతు. కుమారులం కానీ శిష్యులం కానీ లాలించకూడదు. ఎంతవరకంటే శిష్యులు తనంతటి వారై ఎవరకు తాడిస్తూనే ఉండాలి, కానీ లాలిస్తేమా వాళ్ళు బాగా పండుకుంటారు, తింటారు, నిద్రపోతుంటారు. వ్యర్థమైన మాటల వల్ల సాధన చేయలేక సర్వేశ్వర సాక్షాత్కారాన్ని పొందలేరు. మీరు సాధన చేస్తున్న మాటికి శిష్యుడు గురువు అంతటి వారు అయ్యే వరకు శిష్యుని లాలించకుండా తాడిస్తూనే ఉండాలి, తిట్టుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి.
కుమారుడు తనంతటి వారయ్యే వరకు తాడిస్తూనే ఉండాలి, కానీ లాలిస్తివా నీకు గురువు అవుతాడు. అందుకోసమే కుమారుడిని దంచేయడం ఎంతవరకు అంటే 16 సంవత్సరాల వరకు కొట్టాల, తిట్టాల, నల్సాల వాళ్ళని. కానీ కోపంతో తిట్టడం లేదు తల్లిదండ్రులు. ప్రేమతో, ప్రేమ వాత్సల్యం వల్ల వాడు అతని ఉద్ధరణకు నిమిత్తమై, ఉద్ధరించుట నిమిత్తమై, ఉన్నత స్థితిని, ఉన్నత శిఖరాలు పొందుట నిమిత్తమై తల్లిదండ్రులు ఎట్లా తాడిస్తున్నారో ప్రేమ వల్ల. అగ్ని జ్ఞానులైనటువంటి వారు, సంఘ సంస్కరణకర్తలైన పుణ్యపురుషులు జ్ఞానులైనటువంటి వారు బయట సంఘ సంస్కరణకర్తగా పోయినప్పుడు అవసరమే ఒక సంఘం ఉద్ధరింపబడాలంటే. అందుకోసమే అనంతమైనటువంటి సముద్రమంత కరుణ, ప్రేమ పెట్టుకొని బయట నటిస్తూ వెళ్ళండి మీరు జ్ఞానులైనటువంటి వారు అని మహర్షులు చెప్పిన ఉపదేశం ఇది, వేద వ్యాసాది మహర్షులు. అందుకోసమే ఇక్కడ యహ సమిత్ప్రతితం క్రోధం అక్రోధీన నిరస్యతి దేవయాని విజానిహి తేన సర్వమిదం జగతు. ఈ జగత్తు పైన విజయాన్ని పొందాలంటే వచ్చుచున్నటువంటి కోపమును, దాన్ని ఎవరు శాంతమనే ఆయుధము ద్వారా దాన్ని ఛేదిస్తారు, వారే పరమశాంతిని పొందుతారు. అందుకోసమే వేదవ్యాస మహర్షుల వారు దేశానికి అందించిన దివ్య సందేశములు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ భగవద్గీతలో అమానిత్వం, అధంవిత్వం, అహింసా, క్షాంతిరాజ్యవం, ఆర్జవం, కపట రాహిత్యము, కపటం ఉండకూడదు. ఇక్కడ కపటం, జ్ఞానులైనటువంటి వారు కామక్రోధ లోపమోహ మదమమాచరములు జయిస్తారు, దేహాభిమానాన్ని తొలగించుకుంటారు. కపటంతో ఉన్నవాడు జ్ఞాని కాడు, ఆడు అజ్ఞాని. అందుకోసం జ్ఞానులకు మాత్రం కపటం ఉండదు. లోకా సమస్తా సుఖినో భవంతు, విశ్వశాంతికి ఎవరు పరితపిస్తారో వారే ఆత్మశాంతిని పొందుతారు. కపటముతో విహరిస్తున్న వారు కృంగిపోతారు. బావి తోచున్నటువంటి లోపలికి వెళుతున్నప్పుడు ఎలా వెళుతారో కపటం ఉన్నటువంటి వారు కృంగిపోవలసిందే, పాతాళ కోరంలకు పోవలసిందే. కపట రాహిత్యం కలిగి విశాలమైన హృదయం కలిగినటువంటి వారు ఉత్తమ గతిని పొందుతారు సుమా. అందుకోసమే కపటం ఉండొద్దు. దుర్యోధనాదులు కపటంతో ఉండి పుణ్యపురుషులైనటువంటి ధర్మరాజాదులను ఎంత బాధ పెట్టినారు చూశారా. ఆఖర్లు ఏమైంది, వాళ్ళు ఏ గతి పొందినారు? దుర్యోధనాదులు పుణ్యపురుషులైనటువంటి కారణ జన్ములైన మహానీయులైనటువంటి పంచపాండవులు ఏ గతి పొందినారు? ఎట్టి అవస్థ ఎందైనా సరే ధర్మరాజుల వారు కోపగించుకున్నారే. తమ్ములు ఎంత బాధ పెట్టినా సరే, ద్రౌపది కూడా ఏడ్చేది, నీ జూదం పాడుగాను, నీ జూదం వల్ల మాకు ఈ గతి పట్టింది. తిట్టుతున్నా సరే ద్రౌపది ఏడుస్తుంటే భీమునికి కోపం. ధర్మరాజుల వారు నవ్వుతూ ఆనందంగా ఉండిపోయేవారు. ఎవరెవరి కర్మ విశేషం బట్టి జరుగుతుంటుంది, అది తప్పే. జూదం ఆడడం తప్పే. ఈనాడు ధర్మరాజు లాంటి వారు ఉన్నారు పుణ్యపురుషులు. ధర్మరాజుల వారిలో ఒక జూదం ఉంటేనే కదా 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసినారు. ఎన్ని నరకాలు అనుభవించినారో అట్నే మీరు జూదం కానీ, పానము కానీ, వ్యభిచారము కానీ, జీవహింసలు ఇవి కలిపి వస్తున్న ధర్మం. ఇంట్లో జూదం ఉండినా సరే మీకు ధర్మరాజుల వారికి పెట్టినటువంటి గతి మీకు పట్టుతుంది. వ్యభిచారం ఉండినా ధర్మరాజుల వారికి ఉన్నటువంటి గతి పడుతుంది. పానం ఉండినా సరే ధర్మరాజుల వారికి ఉన్న గతికి పడుతుంది. మధుమాంసాలు తిన్నా ధర్మరాజుల వారికి పట్టినటువంటి గతి పట్టుతుంది. మీరు ధర్మరాజులే అని ఏదో ఒక్కటి చేస్తున్నాను, తప్పే ఉంది, ఎవరు చూస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు. మీరు పుణ్యపురుషుడే. ధర్మరాజుల వారు పుణ్యపురుషుడే. ఒక్క జూదం ఉన్నందువల్ల ఏ గతి పట్టిందో, భార్య చేత, తమ్ముల చేత అవమానాలకు గురి ఏ గతి పట్టిందో, అట్నే మీరు పుణ్యపురుషులే, ధర్మాత్ములే. కానీ ఏదో కొంచెము అలా పోతిరా మీకు మాయ ప్రవేశిస్తుంది, అధపాతాల లోకంలో తొక్కుతుంది మాయ మిమ్మల్ని. స్వామి ధర్మరాజుల వారు కారణజన్ముడు కదా, కారణజన్ములు మాయలో ప్రవేశించరు కదా, మరి ఎందుకైనా ప్రవేశించినాడు? ఆనాటి ధర్మము ఒక క్షత్రియుడు,
ఒక మహారాజు, ఒక రాజును, యువరాజు కానీ రాజులు కానీ ఎవరైనా సరే యుద్ధానికి పిలిచినా రావాల్సిందే, జూదానికి పిలిచినా రావాల్సిందే, లేకపోతే ఓడిపోయినామని చెప్పి పత్రము రాసి ఇవ్వాలి. ఆనాడే ధర్మం అది. యుద్ధానికి పిలిచినా రావాల్సిందే, ఓడిపోతే నువ్వు నాకు స్వాధీనం అయిపో, ఆ దేశం నాదే, నువ్వు ఏలుకొప్పో, నా బంటువు నువ్వు, అంతే. ఇలాంటి ఆనాడు ఒక్క రాజకీయ స్థితిలో ఆనాడు ఓడినవాడు ఓడించిన వానికి దాసుడు కావాలి. అందుకోసమే జూదానికి పిలిచినా యుద్ధానికి పిలిచినా రావాల్సిందే. అందుకోసమే దుర్యోధనుడు పిలిచినాడు కావున, వచ్చినాడు కావున మాయాజూదంలో ధర్మాత్ములకు ఎప్పుడు ధర్మము తోడుంటుంది. అయినా అక్కడ మాయాజూదము, మాయాజూదంలో ఓడిన మహేశ్వరుడైన శ్రేష్ఠుడు ఎప్పుడు వెంటనే ఉన్నాడు. చూశారా? అడవిలో ఉండినా, ఇంట్లో ఉండినా, ఎక్కడుండినా సరే పరమేశ్వరుని వదలలేదు. అరణ్యంలో ఉన్న పరమశాంతంతో జీవించినారు. నవరత్న ఖచ్చిత సింహాసనం పైన దుర్యోధనుడు ఉండిన ఏడుస్తూ జీవించినారు. అధర్మ మార్గంలో పోతున్నటువంటి వారికి ఎన్ని సంపదలుండినా సరే ఏడుస్తూ జీవించవలసిందే, తప్పదు. ధర్మ మార్గంలో పయనిస్తున్నటువంటి పుణ్యపురుషులు వాళ్ళకి ఏం లేకున్నా సరే ధర్మం రక్షితే రక్షిత, ధర్మాన్ని అనుసరిస్తూ మీరు వెళితిరా సర్వావస్థల యందు ధర్మము కాపాడుతుంది. అందుకోసమే అరణ్యంలో పంచపాండవులకు ఎన్నో కష్టాలు పెట్టినాడు దుర్యోధనుడు. అయినా కృష్ణార్పణమస్తు అనేవాడు ధర్మరాజాదుల వారు. అందుకోసమే అప్పుడప్పుడు బాధ వచ్చి ఏడుస్తూ ఉండేది ద్రౌపది మాత. అంశతూలిక తలపం పైన నిద్రిస్తున్నటువంటి వారులు మీరు గడ్డి పరకల పైన నిద్రిస్తున్నారు, నీ జూదము పాడుగాను అని ఏడుస్తుంటే, ద్రౌపది ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏడవద్దు, బాధపడకూడదు. హస్తినాపుర సింహాసనము దుర్యోధనుడు, హస్తినాపుర సింహాసనం పైన దుర్యోధనుడు కూర్చున్నాడని నీకు ఏడ్చినా, ఆకులాలలో తింటూ అరణ్యవాసము చేస్తున్నామని నీకు బాధ, ఎప్పుడు బాధపడకు, ధర్మో రక్షిత రక్షిత అన్నాడు. ఎక్కడ ధర్మం ఉంది, ధర్మం ఎక్కడ రక్షించిందంటే ధర్మదేవత భగవంతుడు భక్తులకు కొంచెం పరీక్ష పెడతాడు. ద్రౌపది ఓర్చుకోండి అన్నాడు.